Yes, sir. అరే గసిటే నా సోదరా, నా స్నేహితుడా, ఇదిగో చూడు, నేను రోబోట్ హ్యాండ్ తయారు చేసేసాను. దీన్ని పెట్టుకుని ఎలాంటి పనైనా ఎంతో సులభంగా చేసేయచ్చు. కావాలంటే ఒకసారి ప్రయత్నించి చూడు. నో థ్యాంక్ యూ, నేను నా చేతులతోటే అన్ని పనులు చేస్తాను. అరే మోటుపతులు సరైన సమయానికే వచ్చారు. నగరంలో పెద్ద పెద్ద పోస్టర్లు అంటించాలి. పోస్టర్లు అంటించాలా? ఎందుకు? ఇలా చూడండి, డాక్టర్ జట్కా రోబోట్ చెయ్యిని తయారు చేశారు. ఇది ఏ పనైనా సునాయాసంగా చేసేస్తుంది. పురుపురి నగరం ప్రజలకి 2 రోజులు ఫ్రీగా ట్రైల్ చేయడానికి ఆఫర్ ఇస్తున్నాం. అరే పోస్టర్లు అంటించడం దేనికి? స్నేహితులు ఉన్నది ఎందుకు? నాకివ్వండి. 2 రోజులు నేను ఫ్రీగా ట్రైల్ వేస్తాను. అరే మోటు, నా సోదరా, నా ప్రాణ స్నేహితుడా, ఇదిగో దీన్ని తీసుకో. దీన్ని పెట్టుకున్న తర్వాత ఈ బటన్ నొక్కాలి. ఇక ఆ తర్వాత చూసుకో, అన్ని పనులు ఈ చెయ్యే చేసేస్తుంది. సరే రోబోట్ చెయ్యి, ఈ రూమ్ లో ఉన్న చెత్త అంతా మాయం చెయ్యి. Yes, sir. లగాయతు, దీనికి నేను చెత్తలా కనిపిస్తున్నానా? ఈ రోబోట్ చేయి సరిగ్గా పనిచేయడం లేదు. ముందు నన్ను ఇందులోంచి బయట పడేయండి. ఇదిగో రోబోట్ చెయ్యి, గస్టారామని బయటికి పడేయి. Yes, sir. మమ్మీ, డాడీ, కాపాడండి. అలా చూడు మోటు, జనం అందరూ కలిసి అక్కడ ఎవరినో కొడుతున్నారు. ఇప్పుడు నీ రోబోట్ చెయ్యిని ఉపయోగించాల్సిన సమయం వచ్చేసింది. సరిగ్గా చెప్పావు. పద మనం ఆ ధ్యానం చెప్దాం. అనవసరంగా వాళ్ళ చేతికి ఎందుకు కష్టం కలిగించుకోవటం? ఈ రోబోట్ చెయ్యి ఉంది కదా, మనమే వాడిని చితకా మతగా కొడతామని చెప్దాం. నేను చెప్పేది అది కాదు మోటు, ఆ అమాయకుణ్ణి ఆ జనాల బారి నుంచి కాపాడమని నీకు చెబుతున్నాను. అదా, ఇదిగో రోబోట్ చెయ్యి, వెళ్ళు ఆ జనాలతో దెబ్బలు తింటున్న అమాయకుణ్ణి వాళ్ళ చేతుల్లోంచి కాపాడు. నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. మోటు తన చేత్తో తనే నన్ను కాపాడతాడు అని. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, శుక్రియా ఫ్రెండ్. టాటా, బై బై, చీరియో, మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్. బాస్ బాస్, కవితలు ఇంకా 2 లైన్లు ఉంటే బాగుంటుంది, కానీ ఇప్పుడు మీరు చెప్పిన 2 లైన్లు కవితలో అనిపించడం లేదు. బుద్ధి లేని చోట తెలియలేని దద్దమ్మ. నేనిప్పుడు చెప్పింది కవితలు కాదు, మోటుకి కృతజ్ఞతలు. అర్థం చేసుకోండి. జాన్ మా బ్యాంక్ తోచుకుని వెళ్తున్నాడు. మేము ఎంతో కష్టపడి అతన్ని పట్టుకున్నాం. ఇదంతా నీ వల్లే. నీ వల్ల అతను తప్పించుకున్నాడు. పారిపోతున్నారు, పట్టుకోండి పట్టుకోండి. మోటు, ఈ ట్రక్కు రైల్వే ట్రాక్ మీద ఇరుక్కుపోయింది. త్వరగా నువ్వే ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. నీ రోబోట్ చెయ్యికి చెప్పు ఆ ట్రైన్ ఆపమని. రోబోట్ చెయ్యి, వెంటనే ఆ ట్రైన్ ఆపేయి. అద్భుతంగా ఉంది మీ మంత్రం. ఎలా చేశారు ఈ తంత్రం? ఇదంతా నా రోబోట్ చెయ్యి మహత్యం. ఏంటి, ఏం జరుగుతోంది? అందులోంచి ఆ నిప్పురవ్వలు ఎందుకు వస్తున్నాయి? ఓరి నాయనా, నిన్ను పొగిడితే ఇలా కొడుతున్నావేంటి? సారీ సారీ, నేను కొట్టడం లేదు, నా రోబోట్ చెయ్యి కొడుతోంది. మన డ్రైవర్ ని కొడుతున్నారు, పట్టుకోండి వాళ్ళని. కార్ తీసి పక్కన పెట్టు. రోడ్డుకి అడ్డంగా ఎలా పెట్టాడు? ఏంటి అంత తొందర? పక్కకు పెడుతున్నారు కదా. అలా చూడు, బాక్సర్ అన్నయ్య కారు రోడ్డు పక్కనే ఆగిపోయింది. నీ రోబోట్ చెయ్యికి చెప్పు దాన్ని దారిలో పెట్టమని, ఆ తర్వాత ఒక తన్ను దాన్ని స్టార్ట్ చేయమని. నేను చెప్పనంటే చెప్పను. అరే ఈ చెయ్యి మనల్ని చాలా సమస్యల్లో ఇరికిస్తుంది. ఏంటి నువ్వు చేసిన పని?
ఎంతో కష్టపడి కార్ని రోడ్డు పక్కకి పెట్టాను, నువ్వేమో రోడ్డు మీద పెట్టావు. ఇప్పుడు మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. నా కార్ని రోడ్డు మీద పెట్టమని నిన్నెవడు అడిగాడు? ఆ? ఏంటి దిక్కులు చూస్తున్నావు? వెళ్ళు, నీ స్నేహితుడి దగ్గరికి నువ్వు వెళ్ళు. ఏమిటి మళ్ళీ ఇంకోసారి బాక్సర్ కి సహాయం చేస్తావా? ఈ రోజు తప్పించుకుంటే ఇక జీవితంలో ఎప్పుడు చెయ్యను. రోబోట్ చెయ్యి బాక్సర్ కారుని తీసుకువెళ్ళి మళ్ళీ రోడ్డు పక్కన పెట్టేయి. ఏయ్, మిమ్మల్ని మీ వల్ల నా నడు విరిగిపోయింది. తిరిగి మామూలు మనిషిని చేయండి. ఏయ్, ఆగండి. డాక్టర్ జట్కా పరిశోధనలన్నీ దరిద్రంగా ఉన్నాయి, దాన్ని తీసి పారాయ్. సారీ చెప్పడం పొరపాటే. సారీ, నన్నే చేయకోమా. ఇంకెప్పుడు తీసేయమని చెప్పాను. అరే మోటు, నా సహోదర, నా ప్రాణమిత్రుడా, రోబోట్ చెయ్యి ఎలా పనిచేస్తుంది? ఇలా చూడు పెద్దన్నయ్య, ఈ చెయ్యి నా జీవితాన్ని కష్టాలు పాలు చేసింది. త్వరగా దీన్ని నా నుంచి తీసేయి ప్లీజ్. ఈ మాట నువ్వు ఇంత రహస్యంగా చెప్తున్నావు ఎందుకు? చెయ్యిని తీసేమని గట్టిగానే చెప్పొచ్చు కదా, ఎందుకలా భయపడుతున్నావు? మెల్లగా మాట్లాడండి డాక్టర్ జట్కా, ఆ రోబోట్ చెయ్యి వింటుంది. అది రోబోట్ చెయ్యి, మనుషుల్లాగా దానికి మాటలు అర్థం కావా? ఇక మీ ఇద్దరి పని అయిపోయినట్టే. మీ చివరి కోరికంటూ ఏదైనా ఉంటే కోరేసుకోండి. ఏంటి దాన్ని ఇలా కొడుతోంది? ఊడిపోయింది, రోబోట్ చెయ్యి ఊడిపోయింది. డాక్టర్ జట్కా, దాన్ని తీసుకుని ల్యాబ్కు పదండి. అరే ముందు వెళ్ళి మనం దాన్ని పట్టుకోవాలి, లేకపోతే అంతా అల్లకల్లోలం చేస్తుంది. మర్యాదగా బయటికి రా, ఇప్పటికే చాలా నకరాలు చేసావు, నిన్ను వదిలిపెట్టేది లేదు. ఇప్పుడు నేను దాని నక్కు బోర్డులో విప్పి ఏ పాటుగా పాటు ఓల్డ్ చేస్తాను. పెద్దన్నయ్య, దాన్ని ఆపు. కనిపించిన చోట కనిపించిన వాళ్ళతో దెబ్బలు తింటామని నా జాతకంలో రాసింది. కాపాడండి. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏమైపోయింది ఆ రోబోట్ చెయ్యి? ఇప్పుడు దాన్ని ఏ కీలుగా కీలు విడిచేయాలి. మనం దాన్ని ఏమీ చెయ్యలేం, అదే మన కీళ్లు విరిచేసేలా ఉంది. అది అటువైపే వెళ్ళింది, పదండి వెళ్ళి వెతుకుదాం, 4 వైపులా వెతుకుదాం. పెద్దన్నయ్య కాపాడు, చచ్చాను. అయ్యమ్మా, రోడ్డు మీద కూర్చుని ఇలా నలుగురు ఒకేసారి ఎందుకు ఏడుస్తున్నారు? చెంగం గారు, ఓ రోబోట్ చెయ్యి ఏడిపించింది, అటు చూడండి అలా పారిపోతుంది. దాన్ని ఆపండి, పట్టుకోండి, అది పురిపురి నగరం మొత్తాన్ని అల్లకల్లోలం చేసేస్తుంది. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. అయ్యమ్మా, అయ్యా, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. పోలీస్ ఆఫీసర్ ని కొట్టడం నేరం, నువ్వు అపరాధివి, ఆగు. అయ్యమ్మా, హిందుస్థాన్ మీద ఒట్టు. అమ్మో, మోటు త్వరగా ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏ మాత్రం పనిచేయదు, నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సజ్జి. ఇక ఈ చెయ్యి ఎవరికి ఎలాంటి ఇబ్బందిని కలిగించదు. ఈ రోబోట్ చేతిలో బ్యాటరీ లేకపోతేనే ఇది మనల్ని ఇన్ని తెప్పలు పెట్టింది. ఒకవేళ దీనిలో గనక ఈ బ్యాటరీ వేస్తే ఏం చేస్తుందో. అరే మోటు, ఏమిటి నువ్వు చేసిన పని? త్వరగా బ్యాటరీని తీసేయ్.